హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు వీడియోలో వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రైడ్ రైస్ని మనం చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 200 గ్రాముల బాస్మతి రైస్ తీసుకొని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకోవాలి. తరువాత రైస్లోకి వెజిటేబుల్స్, సన్నగా తరిగిన క్యారెట్ 1, క్యాప్సికమ్ 1, బీన్స్ 10, పావు కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ను ఈ విధంగా కట్ చేసుకోవాలి. తరువాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత కూరగాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ను మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఈ విధంగా వేగిన తర్వాత అందులో ఉడికించిన రైస్, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మీరు నార్మల్ రైస్తో కూడా ఈ రైస్ని చేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ½ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని 1 నిమిషం వరకు కలుపుకోవాలి. ఇలా కలిపాక లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ని మనం చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.